ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ప్రార్థనతో ప్రభుని స్తుతిద్దాం. సర్వకృపానిధి, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారమై ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గత వారం నుండి ఈ వారం వరకు నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా పనుల యందు, ప్రయాణాలందు మీ సన్నిధిని తోడుగుంచి మా బిడ్డలతోనూ కుటుంబాలతోనూ అయ్యా మీ కృపను మాతో ఉంచి నడిపించి హెచ్చించి ఆశీర్వదించినందుకే వందనాలు. ఆపదలో, అపాయాలు, ఇబ్బందుల్లో, అయా లేమిలో మీరు యొక్క దీవెన కనపరిచి అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ కృప చూపినందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి అయా నీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా నీ నూతన అభిషేకంతో నన్ను మమ్మల్ని నింపి నీ రాకడకు ఆయత్తపరచమని మా ప్రభువైన యేసు దివ్య నామములో విశ్వాసంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి గత వారం తండ్రిని గురించిన విషయాలను మన పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడో మనం చూసాం. ఆయన మన అవసరతలు ఎరిగినటువంటి వాడు. మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడని తండ్రి అని మనం చూసాం. ఈ రోజున ఆ తండ్రి యొక్క ఏర్పాటు జనాంగమైనటువంటి ఇశ్రాయేలు జీవితంలో నుండి కొన్ని మాటలు మరి ప్రభు చిత్తమైతే ఈ వారం వచ్చే వారం ఈ 2 మాటలు చూద్దాం. 106వ కీర్తన 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన మాటలు ఆకర్షవంతముగా ఉన్నాయి. మనం దీన్ని పెట్టుకునే అంశం ఏంటంటే మనం ఫోకస్ చేసే అంశం మనం దిగిపోతున్నామా, మనం ఎక్కిపోవచ్చున్నామా అనేది మనం చూడవలసిన వారమైనా. అంటే మనం పైకి ఎగబ్రాకే వాళ్ళంగా ఉన్నామా, లేదా క్రిందకి దిగజారిపోయే వాళ్ళలాగా ఉన్నామా? మన విశ్వాసములో కానీ, మన ప్రార్థన జీవితంలో కానీ, మన వాక్యం చదువుతున్న విషయంలో, మన దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, మన దేవునికి ఇచ్చే విషయంలో, ప్రారంభ దినాల్లో మనం ఎలా ఉన్నాం, మరి ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం? మనం ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తూ ఉన్నామా, లేదా ఇంకా దిగజారిపోతున్న స్థితిలో ఉన్నామనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క జీవితం ఎంతో ఉన్నతంగా దేవుడు దీవించాడు, బహుగా వర్ధల చేశాడు. కానీ వారు ఏమైపోయారు అనంటే 14వ వచనంలో చూడండి. 106వ కీర్తన 14వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ వారం. ఒకటి బహుగా ఆశించిరి అనే మాట, రెండోది దేవుణ్ణి శోధించిరి అనే మాట. ఇంకొక చోట ఏం రాయబడిందంటే వారు పేరాశకి లోనయ్యారు అని వ్రాయబడింది. మరి ఒక బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్ బైబిల్ ఉంది, వారు పేరాశకు లోనయ్యారు అని వ్రాయబడింది. బహుగా ఆశించిరి అనే మాట దగ్గర అంటే ఆశలు, ప్రతి వారికి ఆశ అనేది ఉంటుంది. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఉండవలసిన ఆశ ఏంటంటే మనం రోజు బైబిల్ చదవాలి, ఈ ఆశ మంచిది. రోజు ప్రార్థన చేయాలా, ఈ ఆశ మంచిది. నేను ఆత్మీయంగా ఉండాలి, ఆశ మంచిది. నేను మంచివాడిగా పేరు తెచ్చుకోవాలి, ఈ ఆశ మంచిది. నేను నా ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, ఈ ఆశ మంచిది. నా వ్యాపారాన్ని నమ్మకంగా కొనసాగించాలి, ఈ ఆశ మంచిది. కానీ చాలామంది ఇలాంటి ఆశ ఉండదు. చాలామందిలో ఏముంటుందంటే దురాశ, అలాగే పేరాశ, అలాగే నిరాశ, ఇలాంటి కొన్ని ఆశలు ఉంటాయి. అంటే మన చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు స్టోరీ గుర్తు రావచ్చు మీకు, దురాశ దుఃఖమునకు చేటు అని. ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు గురించి మనం చూస్తాం. అతడు దురాశకి ఎందుకు గురయ్యాడు అంటే రోజుకో గుడ్డు వస్తుంది, ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలా, నేను ఎప్పుడు ధనవంతుని అవుతా, కనుక ఈ గుడ్లన్నీ ఒకేసారి తీసుకొని ఒకే రోజులో ధనవంతుని అయితే బాగుండు కదా అని ఆశతో ఏం చేశాడు, దాన్ని చంపటం ద్వారా అతడి చివరికి ఏం మిగిలింది? ఏమి మిగల, ఆ బాతు చచ్చిపోయింది. ఆ రోజు వచ్చే గుడ్డును కూడా కోల్పోయాడు. అంటే దురాశ ఏంటంటే ఉన్నదానితో మనం తృప్తి చెందక, ఉన్నదానిని బట్టి దేవునిని సంతోషంతో గణపరచక, మనం ఇంకా త్వరగా నేను గొప్పవాడిని అయిపోవాలా, త్వరగా నేను అభివృద్ధి చెందిపోవాలా, ధనవంతుడైపోవాలా, అది కావాలి, ఇది కావాలని మనం పరిగెట్టి చివరి బొక్కబర్ల పడిపోతూ ఉంటాం. అందుకనే ఇశ్రాయేలీలు ఉన్నదానిని బట్టి హ్యాపీగా ఉండాలి.
దేవుడు వారికి సమృద్ధిని ఇచ్చాడు, చక్కని ఆహారాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, మరి అలాగే ఎండ వాన తెలియకుండా తీసుకెళ్తా ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు వారు ఏం చేశారు, వాళ్ళు లేని దాని కొరకు మాంసం కావాలని మాంసం కొరకు దేవుణ్ణి శోధించారు. అలాగే నీళ్ళ కొరకు దేవుని మీద సనిగారు. లేకపోతే ఈ మోసే ఏమైపోయాడో మాకు తెలియదు, మా దేవుడు కావాలి, ఇప్పుడు ఆ ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన దేవుడు కావాలని వాళ్ళు ఏం చేశారు, కోత పోసిన దూడం చేసుకొని దాన్ని పూజ చేశారు. ఇలా రకరకాలుగా వారు దేవుని ఎదుట వారు ఏమయ్యారు, బహుగా ఈ లోక సంబంధమైన వాటికి ఆశపడి చెడిపోయినట్లుగా మన దేవుని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈ దినాన నీవు దేవుడిచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బిడ్డలను బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఆ కలిగిన దాన్ని బట్టి ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తూ నువ్వు ముందు కొనసాగుతున్నావా? లేదా ఇంకా ఇతరులను చూసి ఇంకా నేను ఇది ఉంటే బాగుండు, ఇది కలిగి ఉంటే బాగుండని లేని దాని కొరకు ఆరాటపడుతూ నీ జీవితాన్ని నువ్వు పతనం చేసుకుంటున్నావా? ఒక్కసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక రెండోది, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు ద్వారా మనం దేని కొరకు ఆశపడాలి, ఏ విధమైన ఆశ కలిగి ఉండాలంటే, ఒక రైతు తన పొలాన్ని దున్నుతూ ఉంటాడు. ఎందుకు దున్నుతాడు అంటే ఒకానొక దినాన తను పంటని పొందబోతూ ఉన్నాడు అనే ఆశతో ఆయన భూమిని దున్నుతాడు. 1 కొరింథీ పత్రిక 9:10 మనం చదువుతాం. కాబట్టి మనం కూడా ఆ రైతు ఎలాగైతే ఆశతో ఆ భూమిని కష్టపడి దున్ని ఒక రోజున నేను ఈ కష్టానికి తగిన ఫలమును పొందుతానని ఎదురు చూస్తున్నాడో, అలాగే మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయటం ద్వారా, వాక్యం చదవటం ద్వారా ఒకానొక దినాన మనం కూడా శ్రేష్టమైన పంటని మనం పొందబోతూ ఉన్నాం, శ్రేష్టమైన ఆశీర్వాదమైన పంటని అనుభవించబోతూ ఉన్నాం అని మన ముందు కొనసాగాలి. అలాంటి ఆశతో కొనసాగాలి. అలాగే పేతురు అంటాడు కదా, రెండో పేతురు పత్రిక 3:12 మన దేవుని రాకడ కొరకు ఆశతో ఓపికతో ఎదురు చూస్తూ మన ముందు కొనసాగాలి అని చెబుతాడు. అంటే మన ఆశ క్రీస్తు రాకడ కొరకు మనం కలిగి ఉండాలి అనేది పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అలాంటి ఆశతో మనం కొనసాగే వారంగా మనం ఉండాలి తప్ప లోక ఆశలకు మనం గురి కాకూడదు. నేత్రాశ, శరీరాశ, జీవోడ్డము మనం పతనం చేసే ఆశలు కనుక అటు వాటి గురి కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాం. ఇక రెండవదిగా వారు ఏం చేశారంటే దేవుణ్ణి శోధించిరి అని వ్రాయబడింది. దేవుణ్ణి శోధించేది, లేదా మరి బైబిల్లో వ్రాయబడింది దేవుణ్ణి పరీక్షించిరే అని వ్రాయబడింది. పరీక్షించారంట అంటే దేవుడు మనల్ని శోధించాలి, లేకపోతే మనకు పరీక్ష పెట్టాలి, కానీ మనం దేవునికి పరీక్ష పెట్టడం ఏంటి? ఇశ్రాయేలీయులు అదే చేశారు. వాళ్ళు ఆశతో ఆహారం కొరకు, అలాగే ఆశతో మాటికి వాళ్ళు ఇందాక జ్ఞాపకం చేస్తే కదా, వాళ్ళు పౌలు అంటాడు కదా హెబ్రీ పత్రిక 3:9 వారు 40 సంవత్సరాలు ఆ అరణ్యములో, అలాగే ఐగుప్తు దేశంలో వారు మహత్కార్యాలు, సూచ్యక్రియలు చూశారంట. దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ చూసి కూడా వారు ఏ మాత్రము కూడా దేవుని మీద ఆధారపడక, దేవుని మీద విశ్వాసం ఉండకుండా వారు దేవుని శోధించారు అని వ్రాయబడుతుంది. మరి వారు కళ్ళారా దేవుని కార్యాలు చూసి కూడా దేవుని ఎదుట శోధించేవారుగా ఉండాలి, దేవుని ఇబ్బంది పెట్టేవారుగా ఉండాలి. మరి ఉదయకాల సమయంలో మనం ఎలాగుంటున్నాం? దేవుడు మన ఎడలో కూడా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు కదా, మేలుతో నింపుతున్నాడు కదా, మన ప్రార్థనలు జవాబిస్తున్నాడు కదా. మరి మనం కూడా మాటికి ఆయన బాధ పెట్టే వారం ఉంటున్నామా? ఆయన నామానికి అవమానకరంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నీ పరిశుద్ధ లేఖనము ద్వారా అయ్యా మేము ఈ లోకాశకు లోని కాకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అయ్యా నిన్ను శోధించకుండా, అయ్యా నీ చేత శోధింపబడుచు అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చేసుకొని అయ్యా నీ ఎదుట నమ్మకస్తులముగా, నీ రాకడ కొరకు ఆశపడి ఎదురు చూచేవారముగా, నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూచేవారంగా అట్టి ఆశతో మమ్మల్ని నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ, అయ్యా దూరదేశాల్లో ఉన్న మా బిడ్డలను, స్వదేశంలో ఉన్న మా బిడ్డలను దీవించి అయ్యా వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని అన్ని విషయాల్లో అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామమున అడుగుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని సన్నిధి తోడయుండి అన్ని విషయాలు వద్దల చేసి ఆయన రాకడకు సిద్ధపరిచి దీవించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.